రాయల చంద్రశేఖర్ అన్న ఈ నెల 16వ తేదీన రాత్రి 10-10:30 ప్రాంతంలో 9:30-10:30 ప్రాంతంలో నా ట్రైను ప్రమాదంలో మరణించినటువంటి స్థితి ఒకటి ఉన్నది. దాని మనకు 17వ రాత్రి అన్న చనిపోయినట్టుగా మనకు సమాచారం వచ్చింది. 18వ తారీఖు ఉదయం ఖమ్మం పట్టణంలో ఒక ఊరేగింపు, వాళ్ళ సొంత గ్రామం ఇండిప్రోల్లో ఒక ప్రదర్శన, అంతిమయాత్ర, తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఆ సందర్భంగా పార్టీ 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు, ఈ నెల 19 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించి అన్నను కొనియాడాలని, అన్న యొక్క సేవల్ని, అన్న పేద ప్రజల కోసం చేసినటువంటి త్యాగాలన్నింటినీ మరణం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయించిన భాగంగా ఈరోజు గ్రేట్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మనం రాయల చంద్రశేఖర్ అన్న సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాం. అన్న మరణం చాలా బాధాకరం, విషాదకరం, చెప్పుకోలేనటువంటిది. ఎందుకంటే కమ్యూనిస్టులు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆత్మహత్యకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు. కమ్యూనిస్టులకు చాలా పెను దూరంలో ఉండేటటువంటిదే ఆత్మహత్య అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మొత్తం అంటే చాలామంది నాయకులు, వేల మంది మన కమ్యూనిస్టు నాయకులు, అగ్రనాయకులు మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే, ఒక కాను సన్యాలు ఆత్మహత్య తర్వాత అంతటి స్థాయి కేంద్ర కమిటీ స్థాయిలో ఉండేటటువంటి చంద్రశేఖర్ అన్న ఆత్మహత్య అనేటువంటిది రెండవదిగా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే మార్క్స్ సంబంధించినటువంటి ఆ తరంలో లాఫర్గ్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం ఒకటి ఉన్నప్పటికీ, మన భారతదేశానికి సంబంధించి అయితే కారు సల్లాన్ అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనిషి ఎందుకు చేసుకున్నాడు అంటే, 90 సంవత్సరాల తర్వాత నేను ఏమి సమాజానికి ఉపయోగపడతా, నేను సమాజం నుంచి నాకు సేవలు అందాలి కానీ నా నుంచి సేవలు అందడానికి సమాజానికి ఏమి లేవు అనేటువంటి ఒక నిర్ణయంలో భాగంగా, అదేదో నిరాశ చెందో లేకపోతే ఇంకొకటి లాగానో కాదు, నా వల్ల, ఎందుకంటే నేను రాయగలిగినా, నేను చెప్పగలిగినా, నేను ఏమైనా చేయగలిగినా అది సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఉండాలి. అట్లా కాకుండా నాకే సేవలు చేయాలనే సందర్భంలో నేను ఉండి నా వల్ల ఒకరిద్దరికి పని ఏర్పడుతుంది. ఏ పని? నాకు సేవ చేసే పని ఏర్పడుతుంది. కాబట్టి ఇది అవసరం లేదు జీవితం అని ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఒకటి కాలు సంఘాన్ని కనబడితే, రెండవది అగ్రగణ్యుడు అంటే మన పార్టీ మొన్న మార్చిలో ఏర్పడినటువంటి సభల్లో అన్న మన కంట్రోల్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా హాజరు కావడానికి అన్నకు అవకాశం ఉన్నది. ఏఐపీకేఎస్ మన రైతు సంఘం ఏదైతే ఉందో ఆ రైతు సంఘానికి రాష్ట్రానికి అధ్యక్షుడు, మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర సెక్రటరీ సభ్యుడు, అట్లాగే మొత్తం దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని నడపడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీకి, ఆల్ ఇండియా కన్వీనింగ్ కమిటీకి అన్నని ఆల్ ఇండియా కన్వీనర్గా చేసినటువంటి స్థితి అంటే, అన్న చాలా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి నాయకత్వాలు కలిగినటువంటి మనిషి ఇట్లా మన నుంచి దూరం కావడం అనేటువంటిది, మన నుండి నిష్క్రమించడం అనేటువంటిది, సమాజంలో మనకు భౌతికంగా కనబడకపోవడం అనేటువంటిది, ఇది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా ఈరోజు మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాయల చంద్రశేఖర్ అంటే ఎవరో కాదు, గతంలో మనకు 28 సంవత్సరాలు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ నాయకులుగా, ఒక 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసినటువంటి రాయల సుభాష్ చంద్రబోస్కు తమ్ముడు రాయల చంద్రశేఖర్ చివరి వాడు, 4వ వాడు. వాళ్ళు నలుగురైతే దాంట్లో ఈయన అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వాడు చంద్రశేఖర్ 4వ వాడు అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. అన్న ఏదైతే మన ప్రవీణ్ పాట పాడినట్టుగా 75 ప్రాంతంలో మన ఖమ్మం కళాశాలలో తన యొక్క విద్యార్థి సంఘం పీడిఎస్ నాయకుడుగా ఎన్నికైనప్పటి నాటి నుంచి ఈ రోజు మొన్న చనిపోయే వరకు అన్న ఎడ లేకుండా, అసలు ఏమాత్రం కూడా రెస్ట్ అనేటువంటిది, విశ్రాంతి అనేటువంటిది లేకుండా, ఎక్కడ పార్టీ బాధ్యతలు అప్పచెప్తే అక్కడికి వెళ్ళి, ఖమ్మంలో అంటారా, ఇల్లెందులో అంటారా, వరంగల్ అంటారా, మైబాద్ అంటారా, చివరికి హైదరాబాద్ నగరంలో కూడా 3-4 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి పార్టీ బాధ్యతలు, రైతాంగ సంఘం బాధ్యతలు నిర్వహించినటువంటి మనిషి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏనాడైతే ప్రజల కోసం, ఏనాడైతే ఈ రైతాంగం కోసం తన జీవితాన్ని ఉద్యమంలో ప్రారంభం చేసిందో, చివరి కంట తుది కంట వరకు కూడా ఆయన పోరాటం చేయడంలో ఏమాత్రం అలసట చెందలేదు, వెనుదిరిగి
చూడలేదు అనేటువంటిది. వాళ్ళ కుటుంబంలో నలుగురికి నలుగురు అన్నదమ్ములు విప్లవోద్యమానికి అంకితమైనటువంటి వాళ్ళలో తను కూడా పూర్తిగా అంకితమయ్యి ఈ దేశం కోసం, ఈ దేశంలో సమాజాన్ని నిర్మించడం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని లక్ష్యంగా పనిచేసేటటువంటి క్రమం కోసమే అన్న పనిచేసిండు అనేటువంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. గతంలో ఉండే మన పార్టీ ఆదేశాల మేరకు లక్ష్యాలకు అనుగుణంగా ఆయన అడవిలోకి వెళ్ళి తుపాకీ చేతపట్టి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా, గోదావరి లోయ ప్రాంతం అంతా కూడా ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించడం కోసం తాను మొత్తంగా కూడా ఆ అడవి ప్రాంతంలో ఉండి వాడు అంటే తమకు పిల్లలు పుట్టినా వాళ్ళకిచ్చి తనకు ఒక కొడుకున్నాడు ఇప్పటికీ కూడా, ఆయనను వేరే వాళ్ళకి మీరు పెంచండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళిద్దరూ కూడా భార్య భర్త, అక్క కూడా విమలక్క ఉన్నది, ఆమె కూడా 20 నుంచి 25 సంవత్సరాల పాటు జిల్లా కమిటీ సభ్యురాలుగా, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ నాయకురాలుగా కూడా కొనసాగినటువంటి చరిత్ర కాంతి రాయల చంద్రశేఖరన్న కుటుంబానికి ఉందనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇంకా రాష్ట్రంలోనే కాదు అన్న, ఈ రైతాంగ ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అనేటటువంటి ఏదైతే ఏర్పాటైందో దేశవ్యాప్తంగా, ఆ సంయుక్త కిసాన్ మోర్చాకు కూడా నాయకత్వం వహించి అన్నకు వచ్చినటువంటి అరకొర హిందీ, ఇంగ్లీష్ భాషల్ని కూడా ఆయన చొరవతోటి, అసలు ఎవరైనా మాట్లాడమంటే హిందీలో మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టం, కానీ అక్కడ ఢిల్లీకి పోయిన తర్వాత నువ్వు హిందీలో మాట్లాడాల్సిందే, ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే, తెలుగులో మాట్లాడితే ప్రయోజనం లేదు. అయినప్పటికీ అన్నకు అచ్చి రాని భాష ఏదైనా కూడా ఆ విషయాన్ని అర్థం చేయించడం కోసం చాలా ప్రయత్నం చేయడం, మన రైతాంగ ఉద్యమం నడిచినప్పుడు 400 రోజుల్లో ఎక్కువ సార్లు అక్కడికి పోయి ఎక్కువ సార్లు నాయకత్వం వహించి ఆ ఉద్యమంలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి చరిత్ర మన చంద్రశేఖర్ అన్నకు ఉందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ 300-400 రైతు సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా రైతాంగం కోసం వాళ్ళని ఐక్యం చేయడం కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని నెలకొల్పాలని చెప్పి ఒక 1 నెల రోజుల పాటు వాళ్ళు బస్సు యాత్ర నిర్వహిస్తే, ఆ బస్సు యాత్రలో మన పార్టీ తరఫున మన ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం నుండి అన్న ఆ బస్సు యాత్రలో మొత్తం కొనసాగినటువంటి స్థితి, దాంతో అన్న మొత్తం తెలంగాణకే చంద్రశేఖర్ అన్న ఎస్కేఎం తరఫున ఇన్ఛార్జిగా కూడా అన్నని నియమించారు అంటే అన్న ఏ స్థాయిలో తన ఉద్యమాన్ని కొనసాగించిండు, తన పాత్రను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంతటి చరిత్ర, కుటుంబ చరిత్ర కానీ, ఉద్యమ చరిత్ర కానీ, ఫ్యామిలీ చరిత్ర కానీ, మొత్తం ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి అన్ని విషయాల పట్ల ఇంతగా ఉన్నటువంటి మనిషి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఎవరికైనా కూడా ఆలోచన చేసేటట్టుగా కూడా ఉంటుంది. నిజంగా సమాజం అంతా ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఉన్నది. అంటే 50 సంవత్సరాల పాటు 68వ సంవత్సరంలో ఉండేటటువంటి ఒక మహానాయకుడు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు, ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు కూడా సమాజంలో చాలా చర్చ జరుగుతున్నటువంటి స్థితి ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరి కోసం చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా మన మీద నిందలేసి ఇది పార్టీ అంటే మాకు వాస్తవంగా 16-17 తారీఖులో రాష్ట్ర కమిటీ సమావేశాలు ఉంటే మేమంతా ఖమ్మానికి వెళ్ళినాం. అన్న కూడా సమావేశానికి వచ్చిండు. సాయంత్రం 5:30 దాకా సమావేశం నడిచింది. అందరం అనేక ఎజెండాలు మాట్లాడినటువంటి సందర్భంలో రంగన్న హాస్పిటల్కి పోతానని చెప్పి పోతే మన చంద్రశేఖర్ అన్న కూడా నేను బయటికి పోయేస్తాను కారులో పోయినటువంటి మనిషి తిరిగి రాలేదు. ఏముంది అంటే అంతకంటే ముందే 1 రోజులు ఢిల్లీకి పోయినా అన్న, ఢిల్లీకి పోవడం వల్ల సుస్థ అయింది, జలుబు అయింది, దగ్గు అయింది, నేను చాలా దూరం కూర్చుంటా సమావేశానికి అని చెప్పి అన్న మనం దూరం కూర్చొని కొంచెం సుస్థిలాగా ఉంది కదా అని చెప్పి సాయంత్రం రాకపోయినా మీరు ఆయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం. కానీ అన్న ఇంటికి పోయిండు. మన ప్రభాకరణ వాళ్ళని కూడా మీరు ఇంటికి రండి, ఆడనే తిందాం, ఆడనే పడుకుందామని చెప్పి వీళ్ళకి కూడా చెప్పిండు. వీళ్ళు కూడా రాత్రి 9 గంటలకు బయలుదేరితే అన్నకు ఫోన్ చేస్తే అన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అన్న భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. అన్న లేడా అంటే అన్న కొంచెం కోపం అయ్యి ఫోన్ ఇక్కడనే కొట్టి పారేసి ఇంటికి పోయిండు. వెళ్ళిపోయినామో రాలేదు అంటే వీళ్ళు ఆగి మళ్ళీ మాతోనే పడుతున్నారు. తీరా రేపు మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే అన్న ఇంటికి రాలేదు. అంటే ఎక్కడో ఉంటాడు, ఎవరి ఇంట్లో ఉంటాడు అనేటువంటిది అంత మనం సీరియస్గా దాన్ని తీసుకోలేదు. దీంతో మధ్యాహ్నం తర్వాత కూడా అన్న రాకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే ఇక సాయంత్రానికి మీటింగ్ అయిపోయేసరికి మనం బాధ్యులు ఇంటికి పోయి అన్న ఎక్కడ పోయిండు, ఏం పోయిండు అని అన్ని చోట్ల ఉదయం మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేసి ఏం చేసినా అన్న జాడ ఎక్కడ కనబడలేదు, అన్నది ఎక్కడ తెలియలేదు. తన కొడుకు కూడా మొత్తం తిరగడం వల్ల తిరిగి లాస్ట్కు పోలీస్ స్టేషన్, అది రైల్వే స్టేషన్కి పోయి ఇట్లాంటి మనిషి ఎవరైనా కనబడరా అని
అంటే ఆయన ఉండే ఆతృత, ఇంట్లో జరిగిన ఘర్షణ ఆయనకు తెలుస్తుంది, మనకు తెలియదు. అంటే ఇంట్లో ఏమైంది ఏం లేదు అనేటువంటిది మన పార్టీకి సమాచారం లేదు. అక్క కూడా కోపంతో పోయింది అనేటువంటి విషయాన్ని మనతో చెప్పాలని కానీ చెప్పండి అని కూడా చెప్పకుండా ఎవరికి చెప్పకండి మళ్ళీ వస్తాడు అన్న అనేటువంటి పద్ధతుల్లో, ఎందుకంటే పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి అడిగిపోయిందని చెప్పడానికి రాదు మనకి. కాబట్టి అట్లా అనుకోవడం వల్ల చివరికి రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే అక్కడ ఈరోజు ఉదయం ఒక బాడీ దొరికింది, కావాలంటే మీరు చూసుకోవచ్చు అని. ఇట్లా బ్రౌన్ హెయిర్స్ ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది, వెనక కణితి ఉంటుంది. అంటే అప్పటికప్పుడు వాళ్ళ అబ్బాయి కొంత పర్మిషన్ తీసుకొని మన రైల్వే స్టేషన్ అది మార్చూరి దగ్గరికి పోయి చూస్తే అది గుర్తుపట్టని విషయంగానే ఉంది, కానీ కొంత బ్రౌన్ హెయిర్స్, ముక్కు, ఈ పైభాగం అట్లా చూడడం అనేటువంటి దానివల్ల నాన్న జాడలు అందులో ఉన్నాయని మనకు సమాచారం వస్తే మేము అప్పటికే రిటర్న్ ప్రయాణంలో ఉన్నాం. మేము హైదరాబాద్ బస్ ఎక్కినాం, ఒక 3 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. అప్పుడు అన్న జాడ ఇట్లా ఉంది అనేటువంటిది ఒక విషయం ఇస్తే మళ్ళీ మేమందరం దిగి మార్చూరి దగ్గరికి పోతే 100% అన్న జాడలే కనబడుతున్నాయి అట్లా అర్థమైంది. అయితే ఈ విషయం అనేటువంటిది వెనకాల అన్న గతం నుంచి కూడా కొంత ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాడు అనేటువంటిది, మనకు తనకుండేటటువంటి సమస్యల విషయంలో మనమేమన్నా నష్టం చేస్తున్నాం అనేటువంటి విషయాలు ఇవన్నీ ఏవి కూడా పార్టీ దృష్టిలో లేవనేటువంటి కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే అన్నను అణచివేత దేశంలో అన్నను లక్ష్యం చేయలేదు, లెక్క పెట్టలేదు అనేటువంటి చర్చలు కూడా ఫేస్బుక్లో నడిచినాయి. కానీ మనం పార్టీ ఏర్పడిన తర్వాత 22 కంటే ముందు అన్నను ఇల్లేరు ప్రాంతానికి రానియలేదు. అన్నను ఇల్లెందులో శుభకార్యాలకు కానీ అశుభ కార్యాలయాలకు కానీ కలిసి ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీలో ఈయన మా ప్రాంతానికే రావడం లేదని చెప్పి షరతులు విధించిన సందర్భంలో మనం మాత్రం ఇల్లెందు ప్రాంత ఇన్ఛార్జిగా, రాష్ట్ర సెక్రటరీ సభ్యుడిగా, ఆల్ ఇండియా సభ్యుడిగా అన్ని రకాలైనటువంటి అవకాశాలు పూర్తిగా పార్టీ బాధ్యతలు అనేటువంటి ఆయనకు ఇవ్వడం జరిగింది అనేటువంటిది. అందుకనే మనం ఓపెన్ ఛాలెంజ్ ఏం చేసినామంటే, పార్టీ తరఫున మేము ఏమైనా చేసినామని మీరు అనుకుంటే మీరు పార్టీకి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ కూడా 22 నుంచి ఈ రోజు వరకు మీకు చూసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి కూడా మనం ఓపెన్ ఛాలెంజ్గా అందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ కూడా కొంత వెనక్కి తగ్గింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆ 10 గంటల ప్రాంతంలో మనకు తెలియదు విషయం. వాస్తవానికి మేమందరం సమావేశంలో ఉన్నాం, మేము సమావేశంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయననేమో మార్చూరులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో మేము సమావేశం జరపడం అనేటువంటిది ఎంత బాధాకరం అంటే తర్వాత తెలిసి మనం చాలా ఇబ్బందులు గురయ్యాం. అయినప్పటికీ అన్న కమ్యూనిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఒకవేళ పార్టీలో అణచివేత ఉన్నా లేకపోతే ఎవరు ప్రేమగా లేకపోయినా, ఎవరు మనల్ని లెక్క చేయకపోయినా, మనం సిద్ధాంతం కోసం, లక్ష్యం కోసం పనిచేసేటట్టుగా కమ్యూనిస్టు ఉండాలి తప్ప ఇట్లాంటి ఆత్మహత్యలకు వెళ్ళటానికి వీల్లేదనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా మన డివి కృష్ణలకు, వేమపల్లి వెంకటరామయ్యలకి లేదా రవీణలకి మహాసభల్లోనే చంద్రపుల్లారెడ్డి గారు ఆయన పెట్టినటువంటి తీర్మానాలు తోసి రాసినప్పటికీ వీళ్ళని అందరిలో కలిపి పెట్టకుండా దూరంగా పెట్టినప్పటి స్థితి ఉన్నా వాళ్ళు సిద్ధాంతం కోసం, ఈ దేశ సమాజం కోసం మనం ఫైట్ చేయవలసిందే అనేటటువంటి పద్ధతుల్లోనే వాళ్ళు పోరాటం చేశారు. సరిగ్గా ఈ రోజు కూడా మనం అట్లాంటి దానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్యలు అనేటువంటి సమాజంలో పరిష్కారం కావు. అసలు కమ్యూనిస్టులకు అసలు తగవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకొని మనం అన్న చేసినటువంటి 50 సంవత్సరాల పోరాటాన్ని మననం చేసుకొని అన్న బాటలో నడవడానికి, అన్న ఏ లక్ష్యం కోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేసిందో చివరి దాకా అదొకటి తప్పిస్తే మిగతా అన్నీ కూడా ఎట్లయితే అంటే చెప్పిన పని చేయడం, పలకరించడం, చిరునవ్వుతో కలవడం, ఎవరినైనా కూడా కలిపి మరీ మాట్లాడి యోగక్షేమాలు అడగడం, పార్టీ గురించి తెలుసుకోవడం, ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్.